హలో నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ముందుగా మన ఏఎన్ఎన్ తెలుగు ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ చెప్తూ శుభోదయం చెప్తూ ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. ముందుగా మహాపత్రికతో ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. సో మహా న్యూస్లో ఈరోజు టాప్ న్యూస్ చూసుకుంటే స్టాక్ మార్కెట్లో జోష్ 7 లక్షల కోట్ల లాభాలు అంటూ కూడా మనం ఇక్కడ ఒక టాప్ న్యూస్లో చూసుకోవచ్చు వార్త. దాంతో పాటుగా వస్తున్నాం మీకోసం పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ క్లారిటీ అని చెప్పేసి వార్త చూసుకోవచ్చు. ఏదైతే గత కొన్ని రోజులుగా టీవీకే అధినేత తమిళనాడు సీఎం విజయ్ తిరుచి ఈస్ట్ నుండి ఒక ఏదైతే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉందో ఆ తిరుచి ఈస్ట్ నుండి రాజీనామా చేస్తూ ఉన్నాడు. ఆ రాజీనామా చేసినటువంటి స్థానం నుండే లారెన్స్ పోటీ చేస్తూ ఉన్నాడు. లారెన్స్ ఆ స్థానం నుండి పోటీ చేయించి ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత తనకు ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ ప్రముఖ దర్శకుడు కొరియోగ్రాఫర్ లారెన్స్ గారు కూడా దీనిపైన స్పందించారు. మరి ఇంతకీ ఈ విషయం పైన ఆయన ఏమన్నాడో ఒకసారి మనం చూద్దాం. వస్తున్నా మీకోసం పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ క్లారిటీ. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, డైరెక్టర్ రాఘవ లారెన్స్ తన పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేశారు. ప్రజలు అభిమానులకు నిర్ణయం వదిలిస్తూనే తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నట్టుగా చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ప్రజలు అభిమానులు ఆమోదిస్తేనే తాను పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని, లేదంటే ఆ ఆలోచన విరమించుకుంటానని లారెన్స్ చెప్పారు. ఈ వీడియో చూసిన తర్వాత దయచేసి మీ సలహాలను కామెంట్స్లో పంచుకోండి. మీరు నో అని చెబితే నేను రాజకీయాల్లోకి ప్రవేశించాను, సమాజానికి నా నిస్వార్థ సేవ కొనసాగిస్తా. మీరు ఎస్ అంటే పాలిటిక్స్లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాను. మీ అందరి ఆశీస్సులతోనే నేను ఈ ప్రయాణాన్ని ఎప్పుడు ఎవరితో ప్రారంభించాలనుకుంటున్నానో వెల్లడిస్తా అని వీడియోలో చెప్పారు. రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ తమిళనాడు రాజకీయాల్లో ఓ కీలక మలుపు అని చెప్పాలి. సీఎం విజయ్ టీవీకే పార్టీలో లారెన్స్ చేరబోతున్నట్టు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇటీవల ఎన్నికల్లో పెరంబూర్, తిరుచి స్థానాల్లో పోటీ చేసిన విజయ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పెరంబూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకొని తిరుచి స్థానం వదులుకున్నారు. ఆ నియోజకవర్గం నుంచి లారెన్స్ పోటీ చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే లారెన్స్ దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పొలిటికల్ ఎంట్రీని కూడా ప్రజలు అభిమానుల నిర్ణయానికి వదిలేశారు. సో ఈ నిర్ణయం ఏదైతుందో పొలిటికల్ ఎంట్రీ కూడా అది ఎక్స్ వేదికగా లారెన్స్ అది ప్రజలకు అదేవిధంగా తన అభిమానులకి వదిలేశారు. నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటే మీరు ఎస్ అని మీరు మీ కామెంట్ని, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే నేను పొలిటికల్ ఎంట్రీ ఇస్తాను, లేదు నో అని చెప్తే నేను నా ఏదైతే సమాజ సేవ ఉందో దాన్ని కొనసాగిస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రాఘవ లారెన్స్ అనే కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు మనందరూ తెలిసిందే. ఎంతోమంది వికలాంగులను ఆయన చేరదీయడం జరిగింది. వందలాది వికలాంగులు ప్రస్తుతం ఆయన దగ్గర ఉంటున్నారు. వారందరూ కూడా ఆయన డ్యాన్స్ నేర్పిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఎంతోమంది చిన్నారుల గుండె ఆపరేషన్ చేయించినటువంటి ఒక మంచి సేవ గుణం ఉన్నటువంటి వ్యక్తి రాఘవ లారెన్స్. మనందరూ తెలిసిందే, మనం గతంలో కూడా చూసినాం. చాలామంది అనాథలను చేరదీయడం కావచ్చు, ఎంతోమంది గుండె ఆపరేషన్ చేయించడం కావచ్చు, ఎంతోమంది వికలాంగులను చేరదీసి వాళ్ళకు ఆశ్రయం కల్పించడం కావచ్చు, వాళ్ళకి ఆశ్రమాలు కట్టడం కావచ్చు. ఈ విషయాల్లో రాఘవ లారెన్స్ అనే వ్యక్తి చాలా ముందుంటాడు. అంటే ఇలాంటి నేపథ్యంలో తను టీవీకే పార్టీ నుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో తిరుచి స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. ఆ తర్వాత టీవీకేలో ఒక క్యాబినెట్లో స్థానం కూడా ఇచ్చినటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆయనే రాఘవ లారెన్స్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, సో రాజకీయాలకి రావాలనుకుంటే అది మీ నిర్ణయమే తుది నిర్ణయం. మీరు ఏ చెప్తే అది. నేను రావాలనుకుంటే మీరు ఎస్ అని కామెంట్ చేస్తే నేను రాజకీయాలకి వస్తా, లేదు నో అని చెప్తే ఏ విధంగా అయితే ఇప్పుడు సేవ చేసుకుంటూ వెళ్తున్నానో ఆ సేవను కొనసాగిస్తూనే వెళ్తా, రాజకీయాలకి రాకుండా సేవ కొనసాగిస్తా. మీరు ఎస్ అని చెప్తే అదే సేవ రాజకీయాల్లోకి వచ్చి చేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదే నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుంది. తిరుచి నుండి పోటీ చేయబోతున్నారు, టీవీకే నుండే అది కూడా. సో పోటీ చేసి గెలిస్తే మాత్రం తప్పకుండా ఆయనకు మంత్రి పదవి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగైతే మనం చెప్పుకోవచ్చు.
నీలోఫర్ కేఫేకు అగ్నిమాపక శాఖ అట ఎన్నుమూసి రద్దు చేసిందట. సో నీలోఫర్ కేఫ్ తెలుసు, ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఎన్నో వారు బ్రాంచెస్ కూడా పెట్టి నడిపిస్తూ ఉన్నారు. అయితే అగ్నిమాపక శాఖ వారికి ఒక షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంతకీ మరి అది షాక్ ఏంటో చూద్దాం. హైదరాబాద్ బంజారాహిల్స్లోని నీలోఫర్ కేఫేకు ఎన్ఓసి అగ్నిమాపక శాఖ రద్దు చేసింది. కేఫేలో ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించారు. 4వ అంతస్తులో అనుమతి లేకుండా రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఎన్ఓసి రద్దు చేస్తూ ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించాలని యజమానికి డీజీ విక్రమ్ సింగ్ హెచ్చరించారట. సో ఇది బంజారాహిల్స్లో ఉంది కదా, ఇక్కడ ఆ నీలోఫర్ కేఫేకు వీళ్ళు ఏదైతే అనుమతి లేకుండా రెస్టారెంట్ నిర్వహిస్తున్నారట, దాంతోపాటుగా కేఫేలో ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించినట్టుగా గుర్తించారు. నిజంగా ఏదైతే ఇప్పుడు నీలోఫర్ కేఫ్ ఇది ఉందో బంజారాహిల్స్ ప్రాంతంలో, అక్కడ చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంది. చాలా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంది. ఆ రూట్లో వస్తూ ఉంటే మరి అక్కడ పోలీసులు మరి అక్కడ ఎందుకు ఉన్నట్లు అర్థమవుతలేదు. కొంచెం ముందుకెళ్తే అక్కడ సర్కిల్లో ఉంటున్నారు, బట్ ట్రాఫిక్ జామ్ అంతా ఇక్కడ అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఈ చాలామంది ఉన్నవాళ్ళు ఎవరైతే నీలోఫర్ కేఫ్కి ఎవరు వెళ్తారు ఎక్కువ పెద్ద వాళ్ళు వెళ్తారు, అటు ప్రముఖులు వెళ్తూ ఉంటారు కదా. అయితే వాళ్ళు అక్కడ వెళ్ళే క్రమంలో ఆ లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా కూడా బ్లాక్ అయిపోతుంది. ఆ కార్లు మొత్తం లోపలికి వెళ్ళడము, దానివల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, దానివల్ల ఒక 5-10 నిమిషాలు ఇంకెక్కువ సమయం అవుతూ ఉంది. సో అది కూడా నివారణ చర్యలు చేపట్టుకోవాలి. మరి అది ట్రాఫిక్ ఏ విధంగా చేస్తారనేది కూడా చూడాలి. మరి అక్కడ పార్కింగ్ ప్లేస్ విషయం చూస్తారా, లేదంటే అక్కడ ఎక్కువసేపు ట్రాఫిక్ కాకుండా ఎలాంటి నివారణ చర్యలు చేపడతారో కూడా చూసుకోవాలి. సో ఎవరికైనా సరే అది ఉన్నోళ్ళ లేనోళ్ళ కాదు, చట్టాలు అనేవి అందరికీ ఒకలాగా పనిచేయాలనేది నా ఉద్దేశం. రాహుల్ టీంలోకి 2 తెలంగాణ మంత్రులు అంట. ఇన్ఛార్జ్ సహా కీలక మార్పులు. ఓ కీలక మంత్రి స్పీకర్ పదవి లేదా జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చే అవకాశం అంట. మరో కీలక మంత్రికి మహారాష్ట్ర ఇన్ఛార్జితో పాటు రాహుల్ టీంలో రోల్. కేబినెట్లోకి పిసిసి చీఫ్ గడ్డం ప్రసాద్కు కేబినెట్ బెర్త్ దాదాపు ఖరారంట. తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అలర్ట్ అంట. ఆగస్టులో ఇండియా కూటమి కీలక సమావేశం అంట. సో రాహుల్ గాంధీ టీంలోకి 2 తెలంగాణ మంత్రులు రాబోతున్నారంట. మరి ఆ 2 తెలంగాణ మంత్రులు ఎవరు? ఆయన టీంలోకి ఆయననే మెప్పించేలా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, ఆ మంత్రులు ఎవరో చూద్దాం. ఇక కేబినెట్ ప్రక్షాళన ఖాయమైంది. 2029 ఎన్నికల లక్ష్యంగా మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తూ ఉంది. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించేలా నిర్ణయం చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా బలమైన నాయకులను నియమించాలని పార్టీ పెద్దలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో కీలకంగా ఉన్న 2 మంత్రుల సేవలను పార్టీ కోసం వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మంత్రులను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి వారికి ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జ్ బాధ్యతలను కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. వీరిలో ఒకరు గతంలో ముఖ్యమంత్రి పదవి ఖరారు విషయంలో వార్తలు నిలిచారు. మరో మంత్రి పార్టీ అధినాయకత్వానికి అత్యంత సన్నిహిత నేతగా గుర్తింపు దక్కించుకున్నారు. తెలంగాణ కేంద్రంగా నిర్ణయాలు. రాహుల్ టీంలోకి తీసుకోవాలన్న 2లో దక్షిణ తెలంగాణకు చెందిన మంత్రికి మహారాష్ట్ర వ్యవహారాల బాధ్యతలను అప్పగించే యోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇండియా కూటమి తర్వాత సమావేశం హైదరాబాద్లో నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ పైన బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేయడంతో కాంగ్రెస్ వారికి అవకాశం ఇవ్వకూడదని గట్టి పట్టుదలతో ఉంది. అందులో భాగంగా రేవంత్ కేబినెట్ ప్రక్షాళనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొత్త సమస్యలు రాకుండా సామాజిక సమీకరణాలు పక్కాగా అమలు చేసే విధంగా కసరత్తు చేయాలని నిర్దేశించారట. పార్టీలో పదవులపైన ఆలోచన చేస్తున్నారు కాగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ దిశగా ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. పార్టీ శ్రేణుల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించి ఉత్సాహాన్ని పెంచాల్సిన అవసరం ఉందని చర్చ జరుగుతోంది. మరోవైపు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కేబినెట్లోకి తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా రాష్ట్ర కాంగ్రెస్లో సమూల మార్పులపై 2029 విజయంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. పంజాబ్ రాష్ట్ర వ్యవహారాలను అధ్యయనం చేసి కీలక నివేదిక ఇవ్వమని మీనాక్షి నటరాజన్ కమిటీని ఏసీసీ కోరింది. ఎవరెవరు మరి? కొత్తగా కేబినెట్లో గడ్డం ప్రసాద్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్, ఆది శ్రీనివాస్,
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రావడం ఖాయమన్న చర్చలు ప్రచారాలు జరుగుతున్నాయి. రాష్ట్ర నూతన ఇన్ఛార్జిగా మాణిక్ ఠాక్రేను నియమించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది. మొత్తంగా రానున్న 2-3 మాసాల్లో కాంగ్రెస్లో సంచలన మార్పులకు ఆస్కారం ఉందని విడమడుతుంది. సో ప్రక్షాళన అయితే ఎవరంటే గడ్డం ప్రసాద్ ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు. ఆయన కూడా కేబినెట్లకి రాబోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా ప్రస్తుతం పిసిసి చీఫ్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా క్యాబినెట్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఆది శ్రీనివాస్ ప్రస్తుతం ప్రభుత్వ విప్గా ఉన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని కూడా ఒక బీసీ నాయకుడిని కూడా కేబినెట్లోకి తీసుకున్నటువంటి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రావడం కూడా ఆయనను కూడా కేబినెట్లోకి తీసుకున్నటువంటి అవకాశం అయితే ఇక్కడ మనకు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. అది చూడాలి. ఈ 2-3 నెలల్లో కాంగ్రెస్లో ఒక పెను మార్పులు సంచలనాలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. మన మహాపత్రికలో ఈ వార్త చూసుకోవచ్చు. శ్రీకారం ఐకానిక్ మాయాజాలం, ఫామ్ ల్యాండ్ పేరుతో దోపిడీ, గుంటల్లో రిజిస్ట్రేషన్లు, గజాల్లో అమ్మకాలు, కోట్ల రూపాయల చేతులు మారుతున్న వైనం, గడప దాటని జిల్లా పంచాయతీ అధికారి, రియల్టర్లకు సహకారం అందిస్తున్న గ్రామ కార్యదర్శి, ఐటీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల జాడేది, ఏసీబీ అధికారులు దృష్టి సారిస్తేనే అవినీతి అధికారులకు చెక్ అంటూ కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. సో ఏదైతే నేను చెప్పినో ఈ శ్రీకారం ఐకానిక్ అక్రమాలు అరాచకాలు ఆపేంత వరకు కూడా మహాపత్రిక ఏఎన్ఎన్ 2 కూడా పోరాటం చేస్తూనే ఉంటాయి, ఉద్యమిస్తూనే ఉంటాయి. సో వీటి అరాచకాలు ఆపేంత వరకు కూడా నాన్ స్టాప్ కవరేజ్ చేయబోతుంది మహాపత్రిక ఏఎన్ఎన్. రియల్ మాఫియా అరాచకంపై ఏఎన్ఎన్ మహాపత్రిక సంయుక్తంగా చేసిన ఆపరేషన్ సంగారెడ్డి జిల్లాలో ప్రకంపన సృష్టించింది. ఫామ్ ల్యాండ్ పేరుతో అక్రమంగా దందా సాగిస్తున్న రియల్ మాఫియా గుండెల్లో రైలు పరిగెత్తించింది. ఆఫీసులో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు వేరే ప్రాంతానికి తరలించినట్లు తెలిసింది. తేలుకుట్టిన దొంగల డైరెక్టర్లు, సేల్స్మెన్స్, సిబ్బంది అండర్ గ్రౌండ్స్కి వెళ్ళినట్టు విశ్వసనీయ సమాచారం. ఎస్, ఇదే కావాలి. సో ఏదైతే మహాపత్రిక ఏఎన్ఎన్ తెలుగు ఈ 2 కూడా సంయుక్తంగా వీటిపైన ఏదైతే శ్రీకారం ఐకానిక్ పైన మనం నాన్ స్టాప్ కవరేజ్ చేస్తూ ఉన్నాం వారి అరాచకాలపై, అక్రమాలపై. ఈ నేపథ్యంలో తేలుగుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు కావచ్చు, సేల్స్మెన్ కావచ్చు, సిబ్బంది కావచ్చు. చాలామంది కూడా అండర్ గ్రౌండ్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం వీళ్ళ కథ. మనుగురు మండలం దావూర్ కేంద్రంగా శ్రీకారం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐకానిక్ హౌసింగ్ ఫార్మ్స్ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ మాయాజలం ప్రదర్శించి ఫామ్ ల్యాండ్ను అమాయకులకు ప్లాట్లు అంటగట్టి నిలువు దోపిడీకి తెగబడింది. ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండానే అధికారులు, ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై రియల్ ముసుగులో అక్రమ దందాకు తెగబడుతుంది. గజాలు అమ్మకాలు జరుపుతూ గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తూ తహసీల్దార్లు సొంతింటికే కన్నం వేస్తున్నారని బహిరంగ విమర్శలు వెలువడుతున్నాయి. అక్రమ దందాలో కోట్ల రూపాయల చేతులు మారుతున్నప్పటికీ ఆదాయ పన్ను, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలు పత్తా లేకుండా పోవడంతో రియల్ మాఫియా పేటరైపోతుందని స్థానికులు బాహటంగానే చర్చించుకుంటున్నారు. ఏసీబీ అధికారులు దృష్టి సారిస్తేనే అవినీతి అధికారుల అక్రమ వసూళ్లకు చెక్ పడుతుందని మండల ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన ఏసీబీ అధికారులు దృష్టి సారించాలి. ఈ అవినీతి అధికారుల అక్రమ వసూళ్లకు చెక్ పెట్టాలి. సో అప్పటి వరకు కూడా మహాపత్రిక ఏఎన్ఎన్ తెలుగు ఈ 2 కూడా ఈ శ్రీకారం ఐకానిక్ చేసేటువంటి అరాచకాలు, అక్రమాలు, దందాలపై నాన్ స్టాప్ కవరేజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికే మహాపత్రికలో ఏఎన్ఎన్ తెలుగు వచ్చినటువంటి కవరేజ్కి చాలామంది డైరెక్టర్లు, సేల్స్ మెన్, సిబ్బంది అంతా కూడా వాళ్ళు అండర్ గ్రౌండ్ కూడా వీళ్ళకి తెలుస్తూ ఉంది. ఇది ఇంతటితో ఆగదు బిడ్డ, ఇది ఇలానే కొనసాగుతూనే ఉంటుంది. మీ అక్రమాలు అన్నీ కూడా బయటకు వచ్చి మీరు ఆపితేనే ఇక్కడి వరకు ఇది ఆగిపోతుంది. లేదంటే మాత్రం ఇది ఇలానే నిర్విరామంగా కొనసాగుతూ ఉంటుంది మహాపత్రిక ఏఎన్ఎన్ తెలుగు యొక్క ఉద్యమం. తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలి. మీనాక్షి నటరాజన్ అంశంపై సిట్ వేయాలి. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరే. మీడియా చిట్ చాట్లో కేటీఆర్. ఇది తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీనాక్షి నటరాజన్ అంశంపై సిట్ వేయాలని చెప్పేసి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు అయితే ఎవరితో కూడా పొత్తు పెట్టుకోలేదు. కేవలం మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కమ్యూనిస్టు పార్టీతో పొత్తు పెట్టుకొని అక్కడ గెలవడం జరిగింది. దానికంటే ముందు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మరెవరితో కూడా ఈ పార్టీ
పొత్తు పెట్టుకోలేదు. సో ఇప్పుడు కూడా నిన్న కూడా చిట్చాట్లో కేటీఆర్ గారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేదు, బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తూ ఉందని చెప్పేసి కుండ బద్దలు కొట్టారు. గతంలో చూసుకుంటే 2001లో ఈ బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీ పుట్టింది 2001లో. అనంతరం 2004లో ప్రత్యేక తెలంగాణ కోసం అప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని 2004 ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోవడంతో వాళ్ళు ఆ పొత్తుల్ని బయటికి రావడం జరిగింది. అనంతరం 2009లో టీడీపీ, కమ్యూనిస్టులు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ కూడా కలిసి పోటీ చేసినాయి. మహాకూటమి ఏర్పడి పోటీ చేసినాయి 2009లో. సో అప్పుడు ఓటమి కావడము మహాకూటమితో మళ్ళీ ఆ పొత్తు నుండి మళ్ళీ బయటకు వచ్చి అప్పటి నుండి ఒంటరిగా పోరాటం చేస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ, ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ. సో వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా ఎవరితో పొత్తు లేదు, వార్ వన్ సైడ్ అని చెప్పి చెప్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం, కొంతమంది అక్కడక్కడ వార్తలు వస్తూ ఉన్నాయి, బీజేపీ బీఆర్ఎస్ ఒకడైతే ఎన్నికలు వచ్చే వరకు అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. సో వాటన్నిటి కూడా చెక్ పెడుతూ అలాంటివి ఏం లేవు, మేము ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నాము, ఒంటరిగానే వెళ్తాము, ఒంటరిగా వెళ్ళి గెలిచి చూపిస్తామని చెప్పేసి ఒక పట్టుదలతో అయితే కేటీఆర్ గారు నిన్న చెప్పడం జరిగింది. ప్రతి అంశంపై సిట్ వేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అంశంపై కూడా సిట్ వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్ మీనాక్షి నటరాజన్ను రాజ్యసభకు వెళ్లకుండా అడ్డుకున్న అంశంపై ఆయన స్పందించారు. బీజేపీలో ఎవరికి ఫ్రెండ్స్ ఉన్నారో, మీనాక్షి నటరాజన్ అంటే ఎవరికి కోపం ఉందో వాళ్ళ కేసు గురించి ఎన్నికల కమిషన్కి చెప్పి ఉంటారన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బ్లాక్ షిప్ తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మీనాక్షి నటరాజన్ అంటే పడని వారే ఈ పని చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. మీనాక్షి నటరాజన్కి తెలంగాణ కాంగ్రెస్లో ఎవరు వ్యతిరేకులో ప్రజలందరికీ తెలుసని అన్నారు. కాంగ్రెస్ పార్టీనే కుట్రలు చేసి అందులో ప్రతిపక్షాలను ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అదే కేటీఆర్ గారు చెప్పిన సారాంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలోనే వారికి శత్రువులు ఉన్నారు, వారే ఇదంతా చేయించారు. ఆ బ్లాక్ షీప్ని ఆ నల్లగోరని పట్టుకోవాల్సిన అవసరం రాహుల్ గాంధీ గారికి ఉంది, కనిపెట్టాలి, లేదంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొంతమంది దీన్ని రాజ్యసభ వెళ్లకుండా మీనాక్షి నటరాజన్కి అడ్డుకున్నారు, దాన్ని ప్రతిపక్షాల పైకి తోసే ప్రయత్నం చేస్తున్నారనేది కేటీఆర్ గారి సారాంశం. దాంతోపాటుగా నియోజకవర్గాల విభజన చేపట్టాలి. జూలైలో కేంద్రం మళ్ళీ డిలిమిటేషన్ బిల్లు తెస్తుందని మాకు సమాచారం ఉందని, దేశం మొత్తం కాకుండా తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలని కేటీఆర్ అన్నారు. జమిలీ ఎన్నికలపై ప్రస్తావించగా ఆ విషయం ఇప్పుడే చెప్పలేమన్నారు. డిలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం జరిగితే సహించలేదని తేల్చి చెప్పారు. మంచి పనితీరుకు కనబరిచిన రాష్ట్రాలను శిక్షిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దేశాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాలకు అన్యాయం చేస్తే ఇంతకన్నా అన్యాయం రోడ్డు లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీంతో పాటుగా కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖచ్చితంగా పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుందని, అయితే ఎప్పటి నుంచి మొదలు పెడతారన్నది ఖచ్చితంగా చెప్పలేమన్నారు. సభ్యత్వ నమోదు జోరుగా సాగుతుందని, ఇప్పటికే 60 నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించడం జరిగిందని, మిగతా నియోజకవర్గాల్లో త్వరలోనే పూర్తిగా చేస్తామన్నారు. కాంగ్రెస్పై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత తీవ్రమవుతుందని, రాబోయే 15 సంవత్సరాల వరకు కాంగ్రెస్కు ఓటేసేందుకు ప్రజలు భయపడేలా పరిస్థితి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని, కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితం అవడం ఖాయమన్నారు. ఈ ఎన్నికలు జరిగిన బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తున్నానని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరితో పొత్తు లేకుండా వెళ్తాము. దాంతోపాటుగా డిలిమినేషన్లో భాగంగా ఏపీ, తెలంగాణలో కాన్స్టిట్యూన్స్ అంటే నియోజకవర్గాలు ఇంకా పెంచాలి. దాంతోపాటుగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ప్రతి దానికి కూడా సిట్ వేస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో తన సొంత పార్టీ నాయకురాలైనటువంటి మీనాక్షి నటరాజన్కి రాజ్యసభ రాకపోతే సిట్ ఎందుకు వేయట్లేదు అనే దానిపైన కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని చురుకాటించారు కేటీఆర్ గారు. మోదీ పుష్కర పాలన ఎట్లుంది? మోడీ పాలన విజయాలపై ఆటో డ్రైవర్కు పుస్తకాలను అందించిన కేంద్ర మంత్రి. సో నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కరీంనగర్లో ఆటోలో ప్రయాణిస్తూ ఆటో డ్రైవర్లతో మాట్లాడుతూ, స్థానికులతో మాట్లాడుతూ, స్థానిక ప్రజలతో మాట్లాడుతూ 2 ఏళ్ళ బీజేపీ పాలన ఏ విధంగా ఉందంటూ కూడా ఆయన అందరినీ కనుక్కోవడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నిన్న ఆటోలో ఎక్కి మొత్తం సందడి చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు. నరేంద్ర మోడీ
12 ఏళ్ల పాలన విజయాలపై వివరిస్తూ వివిధ వర్గాలను కలుస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం ఆటో డ్రైవర్ను కలిశారు. ఆటోలో ఎక్కి కాసేపు ప్రయాణించారు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ఉదయం హుస్నాబాద్ నియోజకవర్గం రేకొండ గ్రామానికి విచ్చేసిన బండి సంజయ్ తిరుగు ప్రయాణంలో రేకొండ ఆటో స్టాండ్ వద్ద ఆగారు. కరీంనగర్ వైపు వెళ్తున్న ఆటోలో ఎక్కారు. దిలీప్ అనే ఆటో డ్రైవర్ను పలకరిస్తూ మోడీ 12 ఏళ్ల పాలన ఎట్లుందంటూ ఆరా తీశారు. మోడీ గారు అనేక పథకాలను అమలు చేశారు. ఉచిత బియ్యం మోడీ ఇస్తున్నారు, ఉజ్వల గ్యాస్ ఇస్తున్నారు, గ్రామాలకు రోడ్లన్నీ మోడీ ప్రభుత్వం వేసినవే, జాతీయ రహదారుల పైసలన్నీ కేంద్రానివే, కరీంనగర్ జగిత్యాలకు నిధులు మంజూరు చేశారు, 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున పైసలు ఇస్తున్నారు, ఆ నిధులతోనే గ్రామాలు పట్టణాల అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. దేశంలో 4000 రోజులకు పైగా పాలన కొనసాగిస్తున్న ఏకైక ప్రధాని మోడీ. ఆయన నిరంతరం పేదల కోసమే పనిచేస్తున్నారు. పేదల పాలిట దేవుడు నరేంద్ర మోడీ. ఆటో డ్రైవర్గా నువ్వు రోజు కనీసం 100 మందినైనా కలుస్తుంటావు. రాజకీయాలకు అతీతంగా మోడీ ఈ దేశానికి చేస్తున్న మంచి పనులను చెప్పాలి. మోడీ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ దేశానికి మరింత సేవ చేయాలని కోరుకుందామని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనపైన బండి సంజయ్ ఆరతీశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారంటూ ఆటో డ్రైవర్ బదులిచ్చారు. ఏ వర్గాలు ఎక్కువగా కోపంగా ఉన్నాయని అడిగితే మా ఆటో ఎక్కే వాళ్ళలో మహిళలు, వృద్ధులు కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని పేర్కొనడం గమనార్హం. మోడీ పాలనను ప్రస్తావించగా యువకులు, మహిళలంతా మోడీ పాలన బాగుంటుందంటున్నారు. నేను కూడా మోడీ అభిమాని అని బదులివ్వడం విశేషం. సో నిన్న 12 సంవత్సరాలుగా వస్తుంది ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా అయ్యి. ఈ నేపథ్యంలో మరి ఆ పరిపాలన ఎలా ఉంది అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు స్వయంగా ఒక ఆటో ఎక్కి దిలీప్ అనే ఆటో డ్రైవర్ని ఆరా తీయడం జరిగింది. మహారాష్ట్రను ఒప్పించే వరకు కేబినెట్కు రానని కిషన్ రెడ్డి చెప్పలేరా? మీనాక్షిపై అసలు కేసే లేదు. 6 బీజేపీ కార్యకర్తల వ్యవహరించారు. కిమ్ లాగానే బీజేపీ నేతల ప్రవర్తన. బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేకి, మహిళా వ్యతిరేకి. వివాదం నుండి బయటపడేందుకు బాబే దాడి. పవన్ ఎప్పుడైనా తెలంగాణ రావచ్చు. ఏపీలో జగన్ సభలకు పవన్ అనుమతి నిరాకరించడం లేదా? ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. సో నిన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ మీడియాతో చిట్ చేశారు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలపైన ఆయన ఆ చిట్ చాట్లో మాట్లాడడం జరిగింది. ఇందులో ఏదైతే మొన్న పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఉందో దానిపైన కూడా ఆయన స్పందించారు. ఇప్పటి వరకు బీజేపీ ఓటు చోరీ మాత్రమే చేసిందని, ఇప్పుడు సీట్ చోరీ కూడా మొదలుపెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్పై అసలు కేసే లేదన్న రేవంత్ రెడ్డి ఇందులో రిటర్నింగ్ అధికారి కమలం పార్టీ కార్యకర్తగా వ్యవహరించారని ఆరోపించారు. బీజేపీ ఇప్పటిదాకా గాడ్సేను ఆదర్శంగా తీసుకుందని అనుకున్నామని, అయితే ఇప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ను ఆదర్శంగా తీసుకుందంటూ సీఎం వ్యాఖ్యానించారు. కిమ్ లాగానే బీజేపీ నేతలు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఉత్తర కొరియాలోని ఎన్నికలు జరుగుతాయని, కానీ ఫలితాలు మాత్రం అధ్యక్షుడు చెప్పిన విధంగా వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంఖ్యాబలం లేకపోయినా మధ్యప్రదేశ్లో 3వ అభ్యర్థిని నిలబెట్టినప్పుడే బీజేపీ దుర్బుద్ధి బయటపడిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. మధ్యప్రదేశ్లో బీజేపీకి నంబర్ లేకపోయినా పోటీలో ఎందుకు నిలుచున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో అటు ప్రజాస్వామ్య వ్యతిరేకిగా, ఇటు మహిళా వ్యతిరేకిగా బీజేపీ నిలబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం నుంచి బయటపడేందుకే ఆ పార్టీ తమపై నేరపూరిత దాడికి దిగిందని చెప్పేసి చెప్పారు. బీజేపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో జరిగినటువంటి చిట్చాట్లో. పవన్ ఎప్పుడైనా రావచ్చు. తెలంగాణకు వచ్చి వెళ్లేందుకు, పోటీ చేసేందుకు జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు పూర్తి స్వేచ్ఛ ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే పవన్పై మంత్రులు మాట్లాడారని చెప్పుకొచ్చారు. శాంతి భద్రతల కారణంతోనే పవన్ ఇటీవల తలపెట్టిన మీటింగ్కు అనుమతి ఇవ్వలేదని వివరించారు. ఏపీలో జగన్ సభలకు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రాలో చాలాసార్లు జగన్ సభలకు అనుమతి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హిట్లర్ ఆదర్శమని ఎప్పుడు చెప్పలేదు. ఏదైతే గత కొన్ని రోజులుగా హిట్లర్ లాగానే ఉంటుందని చెప్పేసి ఒక మాట్లాడుతూ జస్ట్ హిట్లర్ పదం ప్రస్తావన తీసుకొచ్చిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు కూడా ఈ హిట్లర్ అంశం పైన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. దీనిపైన స్పందించిండు.
హిట్లర్ తనకు ఆదర్శమని ఎప్పుడు చెప్పలేదని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నవాళ్ళు ఎవరైనా హిట్లర్ ఆదర్శమని అంటారా అని ప్రశ్నించారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం వద్ద ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ చెప్పినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. మెట్రో విస్తరణను కిషన్ రెడ్డితో మాట్లాడి అడ్డుకున్నట్లు కేటీఆర్ ప్రకటించారని సీఎం అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుని కూడా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం ఆరోపించారు. అది ఈ మధ్యకాలంలో కిషన్ రెడ్డి గారి పైన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సో మనకు ఇక్కడ పథకాలు రాకుండా, అభివృద్ధి సంక్షేమాలు రాకుండా అడ్డుపడేది కిషన్ రెడ్డి గారే అని చెప్పేసి ఈ మధ్యకాలంలో చాలాసార్లు కూడా ప్రెస్ మీట్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. మరొకసారి కిషన్ రెడ్డి గారి పైన ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు నిన్న ఢిల్లీలో జరిగినటువంటి చిట్చాట్లు. రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ప్రియాంకు కలిసిన పీసీసీ చీఫ్ మహేష్ అంట. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధినేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, పలు కీలక అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. మంత్రివర్గ విస్తరణపై చర్చ జరగలేదని సీఎం ఆ తర్వాత మీడియాతో చెప్పారు. మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కాంగ్రెస్ అగ్రనేత ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారట. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, ఇటు రాహుల్ గాంధీ గారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భేటీ, దాంతోపాటుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారితో కాంగ్రెస్ అగ్రనేత ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రియాంక గాంధీ గారు భేటీ కావడము. దీనికి రాజకీయంగా మరి ఇలాంటి మార్పులు రాబోతున్నాయి, దేనిపైన ఇదంతా మీటింగు, మరి కేబినెట్ ప్రక్షాళన ఉండబోతుందా, మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందా, మరి ఎవరెవరిని మంత్రులను మారుస్తారు అనే అంశాలపై కూడా ఖచ్చితంగా వాళ్ళు దీనిపైన మాట్లాడి ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ భేటీ జరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేకు ఘన సన్మానం అంటూ కూడా ఇక్కడ వార్త చూసుకోవచ్చు. బెల్లంపల్లి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నాడు పూలమాలతో సన్మానించి శాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి రమేష్ బాబుల ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికుల మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కార్మిక బంధువు, కార్మికుల హృదయ నేత, రాష్ట్ర కార్మిక మాజీ మంత్రివర్యులు బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామిని సన్మానించడం తమ అదృష్టమని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డ వినోద్తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి రమేష్ బాబులు కాంట్రాక్ట్ కార్మికులకు నెలసరి జీతం 12,000 రూపాయలు ఉండగా ప్రస్తుతం నెలసరి జీతాన్ని 15,000కు పెంపుదల చేసి కార్మికుల కష్టాన్ని గుర్తించారని ఈ సందర్భంగా కాంట్రాక్టర్ కార్మికులతో సంతోషం వ్యక్తం చేశారట. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్ యాదవ్, గెల్లి రాజలింగ యాదవ్, ముచ్చర్ల మల్లయ్య, కటకం సతీష్, బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిలర్, లేబర్ కాంట్రాక్టర్ కాసల యాదగిరి తదితరులు పాల్గొనడం తెలుస్తూ ఉంది. లోక్ అదాలత్లో వేగంగా న్యాయం అంటూ ఇక్కడ మనం వార్త చూసుకోవచ్చు. రాజీ కేసులు అధికంగా పరిష్కరించాలి, న్యాయవాదులతో డిఎల్ఎస్ఏ కార్యదర్శి రాజేంద్ర సమావేశం అంటూ కూడా మనం ఇక్కడ ఒక వార్త కూడా చూసుకోవచ్చు. ఇంటి గుట్టు, ఆ పార్టీ రూటే సపరేట్, ఎవరికి వారే ఆ పార్టీలో సుప్రీం, ఎవరి మాట ఎవరు వినరు. ఒక్క మాటలు చెప్పాలంటే గల్లీ లీడర్ మొదలుకొని ఢిల్లీ లీడర్ వరకు ఎవరి హోదా వారిదే, తగ్గేదలే అన్న పాలసీ వారి విధానం. ఎందుకు కొట్టుకుంటారో అంతలోనే ఎందుకు గల్లాలు కలుపుకొని అన్నా అంటూ ఆప్యాయతగా కలిసిపోతారో వారికే తెలియదు. ఇప్పుడు ఆ పార్టీలో ఒక కలవరం మొదలైంది, అదే కోవట్ల వివాదం. ఇప్పటికీ ఆ పార్టీ ఏదో మీకు తెలిసిపోయే ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కద్దల చొక్క, మెడలో పార్టీ కండువా, ఇంచు తగ్గకుండా లెవెల్ మెయింటైన్ చేయడంలో వారికి వారే సాటి. హైదరాబాద్లోని గాంధీ భవన్కు కొత్తగా ఎవరైనా వస్తే ఎవరు లీడరో ఎవరు క్యాడరో గుర్తుపట్టడం చాలా కష్టం. నిజంగా ఈ లీడర్ కంటే క్యాడరే హల్చల్ చేస్తారు. ఈ మనం చూస్తే వైట్ అండ్ వైట్ వేస్తారు, మొత్తం అంత కథ వేరే ఉంటుంది. కద్దరు దానికి ఒక గంజి వేసి మంచి ఉతికి ఇస్త్రీ వేసుకొని వస్తారు. నిజంగా క్యాడర్ ఎవరో లీడర్ ఎవరో మనం గుర్తుపట్టలేము. అసలు లీడర్ల కన్నా కొసరు లీడర్ల హంగామనే అక్కడ ఎక్కువ కనిపించడం పరిపాటి. ఇక అన్న నమస్తే అంటూ ఆప్యాయత పరికలింపును,
అంతలోనే ఆగ్రహవేశాలు అక్కడ సహజం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురించి బాగా తెలిసిన వాళ్ళు వీటి గురించి అంతగా పట్టించుకోరు. తెలియని వాళ్లకు కొత్తగా అనిపించిన ఆ తర్వాత పరిస్థితి అర్థమవుతుంది. వారిలో వాళ్ళకి ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా కష్టకాలంలో మాత్రం ఒకటిగా నిలుస్తారు. అదే వారి బలం. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇటీవల రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. సీనియర్ కాంగ్రెస్ నేత, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అనూహ్యంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ను ఎన్నికల అధికారి రిజెక్ట్ చేశారు. ఆమెపై ఉన్న క్రిమినల్ కేసులు, ఇతర వివరాలు అఫిడవిట్లో పొందుపరచలేదంటూ బీజేపీ చేసిన ఫిర్యాదు మేరకు మీనాక్షి నటరాజన్ నామినేషన్ను పక్కన పెట్టినట్టు ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. అంతే, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బగ్గుమన్నాయి. ఎన్నికల అధికారి తీరును ఎండగట్టాయి. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ తొక్కివేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఓటు చోరీతో ఇప్పటివరకు రాజకీయం చేసిన బీజేపీ ఇప్పుడు సీట్ చోరీ కూడా చేసిందని కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. అడ్డదారుల్లో అధికారం కోసం బీజేపీ చేసే కుట్రలు ఇప్పుడు బట్టబయలయ్యాయని ధ్వజమెత్తారు. గాంధేయ సిద్ధాంతాలను నమ్ముకున్న ఓ మహిళా నేతను రాజకీయంగా ఎదగనీయకుండా కుతంత్రాలు చేశారని కాంగ్రెస్ నేతలు కథం తొక్కారు. బీజేపీ వ్యవహరించిన తీరును ప్రజల్లోకి తెచ్చే ప్రయత్నం కాంగ్రెస్ నేతలు గట్టిగానే చేస్తున్నారు. గల్లీ లీడర్ మొదలుకొని ఢిల్లీ కాంగ్రెస్ లీడర్ వరకు మీనాక్షి నటరాజన్కు అండగా నిలిచారు. ఎన్నికల సంఘం తీరుపై నిరసనలు భారీగా ఎత్తున సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు అందుకున్నారట. సో ఇదైతే ఈ మొత్తం సారాంశం ఏంటంటే ఇంటి గుట్టు అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. అంటే అప్పటి వరకు నమస్తే అన్న అని చెప్పి సలహాలు చేసుకుంటారు. మళ్ళీ ఒక పావుగంట అరగంట వరకే మళ్ళీ కొట్టుకుంటారు, పెట్టుకుంటారు, దోబేసి తోసేసుకుంటారు. మళ్ళీ ఇట్లా ఏమైనా అయిందనుకో అందరూ కలిసి మళ్ళీ పోరాటం చేస్తారు. అందుకే ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఆ పార్టీస్ రూటే సపరేట్ అని చెప్పేసి. అప్పటి వరకు బాగానే ఉంటారు, మళ్ళీ అప్పుడే గలాలు పట్టుకుంటారు. మళ్ళీ ఏమైనా అయిందనుకో అందరు కలిసి కట్టిగా వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తారు. ఎన్ని గొడవలు ఉన్నా కూడా కలుపుకొనివి. సో అది అన్నట్టు ఈ సారాంశం. జి వెంకటరమణ సీనియర్ జర్నలిస్ట్ గారు ఇది మనకు రాయడం జరిగింది. 20 నుంచి 30 ఏళ్ళకే బట్టతల, యువతలో పెరుగుతున్న జుట్టు రాలే సమస్యకు అసలు కారణాలు ఇవే అంట. సో హార్మోన్ల అసమతుల్యత, ఆరోగ్య సమస్యలు, సోషల్ మీడియా ప్రభావం కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. దాంతో పాటుగా కాలుష్యం, కెమికల్స్ ప్రభావం, జీవన శైలిలో మార్పుల ప్రధాన కారణము, నిద్రలేమి లేకుండా ప్రమాదకరం, పోషకాహార లోపం జుట్టుకు పెద్ద శత్రువు, నివారణకు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనం వార్త కూడా చూస్తాం. ఇది 20-30 ఏళ్ళకే, కొంతమంది అయితే 20-25 సంవత్సరాల వరకే బట్టతల వచ్చేస్తుంది. నన్ను అడిగితే స్ట్రెస్ లేకుండా, ఎలాంటి టెన్షన్ పడకుండా, ఒత్తిడికి లోను కాకుండా, వర్క్ని మించిన భారం పెట్టుకొని అనవసరంగా చేస్తే జుట్టు రాలిపోతుంది. వాని మీద వీని మీద కుళ్ళు, కుతంత్రాలు, పగలు, కక్షలు లేకుండా జీవితాన్ని సాఫీగా చేసుకుంటూ వెళ్తే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ జుట్టు కూడా బాగానే ఉంటుంది ఊడిపోకుండా. నన్ను అడుగుతున్నా అదే చెప్తా. ముఖ్యంగా వర్క్ స్ట్రెస్, అతిగా ఆలోచించడము, దాంతో పాటుగా కొన్ని హార్మోన్ల సమస్య వల్ల కూడా జరుగుతాయి. సో ఇది 20-30 సంవత్సరాలకే బట్టతల వస్తుంది. చాలామంది యువకులు పాపం ఆ బట్టతల వల్ల పెళ్లి చూపులు పోతా ఉంటే కూడా 25 సంవత్సరాల మీకు ఎంత వయసు అంటే ఆ బట్టతల చూసి వాళ్ళేమనుకుంటారు, అమ్మాయి వాళ్ళ తరపున వాళ్ళు 30-35 ఉంటాయి వచ్చని చెప్పేసి అనుకుంటారు. బట్టతల చూసి మీ ఎంత అని చెప్పేసి అడిగేసరికి 23-24 అంటాడు. అదేంది 24 సంవత్సరాలకే బట్టతల అంటే అట్లా జరుగుతున్నాయి. ఇప్పుడు చాలామంది కూడా అదే ప్రాబ్లం, ఇదే సమస్య. ఇక నివారణకు జాగ్రత్తలు చెప్తా. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం, ప్రోటీన్, ఐరన్, విటమిన్లు అధికంగా ఉండే ఆహారాన్ని రోజువారీ మెనూలో చేర్చుకోవడం అవసరం. రోజుకు కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలట. ఒత్తిడిని తగ్గించేందుకు వ్యాయామం, యోగా, ధ్యానం వంటి అలవాట్లు పెంచుకోవాలి. అవసరం లేనప్పుడు కెమికల్ ట్రీట్మెంట్లకు దూరంగా ఉండాలి. తలకు సరిపోయే మైల్డ్ హెయిర్ కేర్ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం పారంపర్య కారణాలను పూర్తిగా మార్చలేకపోయినా జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిద్ర, ఒత్తిడి నియంత్రణ వంటి అంశాలను సరిచేసుకుంటే యువతలో పెరుగుతున్న జుట్టు రాలి సమస్యను గణనీయంగా నియంత్రించుకునే అవకాశం ఉందట. ఇది కథ. నేను చెప్పింది అదే. నిద్రపోవడం ఒకటి, స్ట్రెస్ అనేది ఎక్కువ లేకపోవడం. స్ట్రెస్ వల్లనే ఎంత కథ. స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే ఎక్కువ ఆలోచనలు పెట్టుకుంటే. దేనికి ఆలోచనలు అంటే
పైసలు సంపాదించుకోవాలన్న ఒక ఆలోచన, లేకపోతే వాడు అట్లా బతుకుతున్నాడు ఇట్లా బతుకుతున్నాడు అనే ఆలోచన, వాని మీద కుళ్ళు వీని మీద కుళ్ళు, వాని మీద ఎట్లా నేను అది చేయాలి, ఇవి బంద్ చేసుకుంటే ఏం కాదు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని చెప్పేసి ఇక్కడ మనుగూరు కోర్టు న్యాయమూర్తి కామపు సూర్యరెడ్డి చెప్పినటువంటి వార్త కూడా చూసుకోవచ్చు. డ్రైనేజీ అక్రమాలపై జూన్ 14న డెడ్ లైన్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాము. మహాపత్రిక కథనానికి అధికారుల స్పందన. దమ్మాపేట సుందరీకరణలో ప్రజల భాగస్వామ్యం అవసరం, సామాజిక బాధ్యత అందరి బాధ్యత. గ్రామ ప్రజలకు ప్రకటన చేసిన సర్పంచ్ శ్రీరు హర్షణ్యం. గతంలో ఏదైతే ఈ డ్రైనేజీ ఆక్రమణలపై మనం గతంలో మహాపత్రిక కవరేజ్ ఇచ్చింది. సో అధికారులు దీనికి స్పందించారు, దీనిపైన చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. చక్కెర బీడీ ఫ్యాక్టరీ అధినేత కుటుంబానికి ఆత్మీయ పరామర్శ అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. దాంతోపాటుగా సాగునీటి విస్తరణపై ఉన్నత స్థాయి సమీక్ష, సాగునీటి విస్తరణపై సమీక్ష జరిగింది. సో పినపాక సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యే సాయం అని చెప్పేసి మనం మనుగూరు వార్త చూసుకోవచ్చు. నేడు మంచిర్యాలకు రానున్న డిప్యూటీ సీఎం 2 రోజుల పర్యటన, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పార్టీ కార్యక్రమాలకు హాజరు. ఏదైతే తెలంగాణలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ చేసే పథకాలను కావచ్చు వారికి చెప్పడం, దాంతోపాటుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం అనేది ఈ మధ్యకాలం మనం ఎక్కువ చూస్తున్నాం. దీనిలో భాగంగా ఈరోజు మంచిర్యాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు వెళ్తూ ఉన్నారు. సో 2 రోజుల పర్యటన కూడా ఉండబోతుంది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా చీరల పంపిణీ, మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపించేసిన ఎమ్మెల్యే గడ్డ వినోద్ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏదైతే ఇందాక నేను అన్నాను, సో అది ఫటాఫట్ చేసేస్తూ ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలను. సీసీ కెమెరాలు నేరాల అదుపులో కీలకం. ఎస్పీ కౌన్సిలర్లు సర్పంచ్లతో సమావేశం, వార్డుల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచన. పోలీస్ సేవలను అభినందించిన మున్సిపల్ చైర్పర్సన్. నేరాల అదుపులో సీసీ కెమెరాలు ఎంతో కీలక పాత్ర వహిస్తాయని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహిజన్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పోలీస్ కమాండర్ సెంటర్లో ప్రజాప్రతినిధులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషతో కలిసి ఆయన సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించారు. పట్టణం గ్రామాల్లోని తమ తమ వార్డులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా కౌన్సిలర్లు, సర్పంచ్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పట్టణంలో ఏర్పాటు చేసిన కెమెరాల పనితీరును స్క్రీన్పై చూపిస్తూ వివరించారు. నేరం చేసిన వారు ఎవరు అనేది నిర్ధారించడంలో, నేరం చేసిన పద్ధతి, నేరస్తులను కనుగొనే విధానం, మరో నేరం చేయకుండా అడ్డుకునే స్థితి సీసీటీవీ కెమెరాల వల్ల సాధ్యమవుతుందని వివరించారు. ప్రతి గ్రామం, ప్రతి కాలనీ, ప్రతి ప్రధాన కూడలిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజాప్రతినిధులు ముందుండి కృషి చేయాలని సూచించారు. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు అభినందనీయమని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నేరాల కట్టడికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. మైనర్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల ఉపేక్షించవద్దని కోరారు అని చెప్పేసి ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో సీసీ కెమెరాల ఏర్పాటైతే చేయడం జరిగింది. ఇక్కడ ఉపాధి హామీ పనులను కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతుంది. వ్యవసాయ కార్మిక సంఘం ఇక్కడ నిన్న వారితో మాట్లాడుతూ చెప్తా ఉన్నారు. కార్మికులతో మహిళలను ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగించడమే లక్ష్యం అని చెప్పేసి చూస్తున్నాం. ఆలేరులో 3 జిల్లాల మహిళా కాంగ్రెస్ సమావేశం అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇంటర్మీడియట్ విద్యలో 50% ఫీజు రాయితీ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఇన్ఛార్జ్ అధికారికి వినతి పత్రం అందజేత తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ అని చెప్పేసి మనం ఇంకొక వార్త కూడా చూసుకోవచ్చు. డివిజన్ సమస్యలను పరిష్కరించాలంటూ మంత్రి కొండా సురేఖకు వినతి పత్రం కూడా అందించారు. సో కొన్ని అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ డివిజన్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, దానికి పరిష్కరించాలని చెప్పేసి వారు మంత్రి గారిని కలవడం జరిగింది. 2,60,00,000 రూపాయలతో కచ్చా కాలువ నిర్మాణ పనులను ప్రారంభం. ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, ఎంపీ చావల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇది చేయడం జరిగింది. సో ఫ్లెక్సీలో ఫోటో గొడవ,
సమావేశం నుంచి అలిగి వెళ్ళిపోయిన చైర్మన్ బాలమణి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని దినేష్ గార్డెన్లో శుక్రవారం ఉమ్మడి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల మహిళా కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబల్లి స్వర్ణాలు హాజరైనారు. అయితే సమావేశ వేదిక ఫ్లెక్సీపై ఆలేరు మున్సిపల్ చైర్పర్సన్ బిజానా బాలమణితో పాటు కాంగ్రెస్ మహిళా కౌన్సిలర్ల ఫోటోలు వేయలేదని సమావేశానికి వచ్చిన మున్సిపల్ చైర్మన్ మహిళా కౌన్సిలర్లు సమావేశం నుంచి అలిగి వెళ్ళిపోయారు. ఆలేరు పట్టణంలో మహిళా కాంగ్రెస్ సమావేశం నిర్వహించి కాంగ్రెస్ మహిళా మున్సిపల్ చైర్మన్ ఫోటో నిర్వాహకులు పెట్టకపోవడంపై చైర్మన్ను అవమానించట్లేదని పలువురు విమర్శించారట. ఈ విషయంపై నిర్వహణ కార్యక్రమాన్ని తన నెత్తిన వేసుకుని సభా కార్యక్రమాలు కొనసాగించిన యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మను విలేకర్ వివరణ అడగగా ఇప్పటి వరకు జరిగిన జిల్లా మహిళా కాంగ్రెస్ సమావేశాల్లో లోకల్ మున్సిపల్ చైర్మన్ల ఫోటోలు వేయలేదని, ఇక్కడ కూడా వేయలేదని, రాష్ట్ర అధ్యక్షురాలు కూడా అదే విషయం తనకు చెప్పారని వివరణ ఇచ్చారు. మున్సిపల్ మహిళా చైర్మన్ లది, కౌన్సిలర్లది, మార్కెట్ కమిటీ మహిళా చైర్మన్లది వేరువేరుగా ఫ్లెక్సీలు కొట్టించి సమావేశ గార్డెన్ ఆవరణలో పెట్టినట్లు తెలిపారు. పట్టణంలో సమావేశం నిర్వహించి మున్సిపల్ చైర్పర్సన్ ఫోటోను ఫ్లెక్సీలో పెట్టకపోవడం సీరియస్గా తీసుకున్న పలువురు నాయకులు ఈ విషయం ఎంపీ, ఎమ్మెల్యే, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దృష్టికి కూడా నాయకులు తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. సో మరి ఈ గొడవ ఎటుపోతుందో చూడాలి. ఈ ఫ్లెక్సీ గొడవలు ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. నా ఫోటో వేయలేదు, నీ ఫోటో వేయలేదు అని చెప్పి మరి వేస్తే అయిపోద్ది కదా. వాళ్ళందరూ పనిచేసేటోళ్ళే, కాంగ్రెస్ పార్టీకి ఇప్పంచలో ఉన్నోళ్ళు. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఐపీఓకు రికార్డు స్పందన అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూసుకోవచ్చు. ఏ దారి తప్పకుండా తెయ్యం పటిష్ట నిఘా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాము. పేపర్ నోట్ల స్థానే ప్లాస్టిక్ నోట్లు ప్రభుత్వం వివరణ. సో ఇది నోట్ల రద్దు ఏదైతే మరొకసారి జూన్ 30 తర్వాత మీ జేబులోని కాగితపు కరెన్సీ నోట్లు చెల్లవు. వాటి స్థానంలో ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫారంలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ సారాంశం ఇది. 2016 నాటి నోట్ల రద్దు జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఈ వార్త వ్యాపార వర్గాల్లో తీవ్ర గందరగోళాన్ని, భయాందోళనలు రేకెత్తించింది. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది? భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నిజంగానే కాగితపు నోట్లను నిషేధిస్తుందా? కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏమంటుంది అన్న అంశాలను కింద చూద్దాం. వైరల్ అవుతున్న ఫొటోస్లో ఏముంది? సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న పోస్టుల ప్రకారం జూన్ 30, 2026 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లను పూర్తిగా ఉపసంహరించుకుంటుంది. అదే తేదీ నుంచి వారి స్థానంలో సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ అమలులోకి వస్తుందని ఆ పోస్టుల యొక్క సారాంశం. పిఐబి ఫ్యాక్ట్ చెక్. ఈ వైరల్ వార్తలపై కేంద్ర ప్రభుత్వం అధికార సమాచార సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ వాదనను పూర్తిగా నకిలీని కొట్టిపారేసింది. జూన్ 30, 2026 నాటికి కాగితపు నోట్లను దశల వారీగా తొలగించే లేదా వాటి స్థానంలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే ఎలాంటి ప్రణాళికలు ఆర్బీఐ వద్ద లేవు. వివిధ సామాజిక గ్రూపుల్లో వచ్చే ధృవీకరించిన సమాచారాన్ని, ఫార్వర్డ్ మెసేజ్లను గుడ్డిగా నమ్మవద్దు అని ప్రభుత్వం కోరింది. కరెన్సీకి సంబంధించిన ఎలాంటి వివరాల కోసమైనా నేరుగా ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ను మాత్రమే సంప్రదించాలని చెప్పేసి స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్లాస్టిక్ నోట్లపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. పాలిమర్ నోట్ల ప్రవేశపెట్టే అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉన్న మాట వాస్తవమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఈ జూన్ 30 తారీఖు నాడు ఈ నోట్ల రద్దు వచ్చేసి ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయి అనేది అబద్ధం. కానీ ఈ ఏదైతే నోట్లు ఉన్నాయో ఇప్పుడున్నటువంటి కరెన్సీ నోట్లను వాటిని రద్దు చేసి వాటి ప్లేస్లో ప్లాస్టిక్ నోట్లను తీసుకురావాలనే దానిపైన పరిశీలన మాత్రం కొనసాగుతుంది. అంటే దీనిపైన వాళ్ళు సమీక్ష నిర్వహిస్తున్నారు. అంటే ఏదో ఒక రోజు ఇది పాసిబుల్ అవుతుంది, కానీ ఈ జూన్ 30 వరకు అవుతుంది అనేది మాత్రం అవాస్తవం. కానీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా వీటి ప్లేసెస్లలో కాగితపు కరెన్సీ నోట్లకు బదులుగా మనకు ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయి. ఇది ఖచ్చితంగా. ముఖ్యంగా అందులో ఎక్కువ చూసుకుంటే మనకు ఇది 10, 20 రూపాయలు ఉంటాయి కదా, 50 రూపాయలు, వీటికినే మార్చే విధంగా అడుగులు వేస్తాము. ఎందుకంటే ఈ 10 రూపాయల నోట్లు,
రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు ఎక్కువ సామాన్య ప్రజలు ఎక్కువ వాడేది ఇదే కాబట్టి సో అవి జేబులో పెట్టుకున్నప్పుడు అక్కడక్కడ పెట్టుకున్నప్పుడు అవి చినిగిపోతున్నాయి కాబట్టి సో అట్లా కాకుండా వాటి ప్లేస్లలో ప్లాస్టిక్ నోట్లు పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది వాళ్ళు చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే పెద్ద పెద్ద నోట్లు కూడా కాదు, 100, 200, 500, 2000 ఆ నోట్లను ఏం రద్దు చేయరు, కానీ జస్ట్ చిన్న చిన్న నోట్లు 10 రూపాయల నోట్లు, 20, 50 రూపాయల నోట్లు ఇలాంటి నోట్లను ఖచ్చితంగా ఈ కాగితాలను తీసేసి కాగితపు కరెన్సీ నోట్లను తీసేసి వాటి ప్లేస్లో ప్లాస్టిక్ నోట్లను పెట్టే ఆలోచన అయితే చేస్తూ ఉంది ఆర్బీఐ. ఇదైతే మనం ఒప్పుకోవచ్చు. ఇల్లు దక్కలేదని నడి రోడ్డుపైనే 82 ఏళ్ల తండ్రి హత్య అట. ఇది మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. ఎక్కడైనా ఇదే కథ. ధర్మస్థల్ కేసులో సంచలనం, ప్రకాష్ రాజ్ పేరు చెప్పిన చిన్నయ్య అట. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన చిన్నయ్య జూన్ 11న కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారట. ఆ పిటిషన్లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పేరును ప్రస్తావించారు. ధర్మస్థల కేసులో తాము చెప్పినట్లుగా వాంగ్మూలాలు ఇవ్వాలని పలువురు తనను ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. వారిలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఉన్నారని ఆరోపించారు. ఎక్కడ వివాదం ఉంటే అక్కడ ప్రకాష్ రాజ్ ఉంటాడు. తనకు అవసరం లేని ప్లేసెస్లలో వెళ్ళి విమర్శిస్తాడు, అక్కడ వెళ్ళి మాట్లాడతాడు. అవసరం ఉన్న దగ్గర మాత్రం అస్సలు మాట్లాడాడు. గతంలో ఈయనను సినిమా అధ్యక్షుడు, మన తెలుగు సినిమా అధ్యక్ష ఎన్నికలు ఉంటాయి కదా, ఆ అధ్యక్ష ఎన్నికల్లో పాపం సపోర్ట్ చేశారు ఎవరు, మెగా ఫ్యామిలీ. చిరంజీవి కావచ్చు, నాగబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఆయనను బరిలోకి దింపితే ఈ రోజున అదంతా మర్చిపోయాడు. ఆ కృతజ్ఞత భావం అంటారు కదా, అదంతా మర్చిపోయి ఇప్పుడు వారిపైన విమర్శలు ఇస్తూ ఉన్నారు. అది కథ. కొన్ని డైలాగులు ఉన్నాయి, చెప్తే కొందరు అట్లా చెప్పొద్దు, అట్లా మాట్లాడద్దు అని చెప్పేసి మనకు చెప్తారు. అంటే మన భాషలో మాట్లాడుకోవాలంటే అన్నం పెట్టడానికి సున్నం పెడతారంటారు చూస్తారా, అట్లాంటి కథ. బీచ్లో అందాల సెగలు అంట. దాంతోపాటుగా నువేక్ష అందాల విందుకు నెటిజన్లు క్లీన్ బోల్ అంటూ కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. చరిత్రలో ఇలాంటి చిత్రం రాలేదు అంటూ కూడా మన ఇక్కడ ప్రేమ, యాక్షన్, సెంటిమెంట్ వంటి కమర్షియల్ అంశాలతో పాటు చాలా చిత్రాలు వస్తుంటాయి. అయితే సహజత్వం కూడిన మనసును హత్తుకునే చిత్రాలు చాలా తక్కువగానే వస్తుంటాయి. తాజాగా రూపొందించిన అలాంటి చిత్రం హబీబీ. ఒక మధ్యతరగతి చెందిన ఇస్లామిక్ కుటుంబ నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది అప్పుడప్పుడు ఇలాంటి సినిమా కూడా మనం చూడాలి. ధనుష్ శివ కాంబోలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. దాంతోపాటుగా ఓజీ మళ్ళీ వస్తున్నాడు ఎప్పుడు అనేది ఆయన చెప్తారు. సో ఓజీ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇప్పటి వరకు మనం ఎన్నడూ చూడని విధంగా యాక్షన్ సీన్ చూసినాం ఓజీలో. ఒక డాన్ క్యారెక్టర్లో మనకు అందులో దర్శనమిచ్చాడు పవన్ కళ్యాణ్. సో ఓజీ సినిమా రిలీజ్ అయ్యి ఈ ఇయర్లో భారీ హిట్ని కవసం చేసుకుంది. 3 కోట్ల క్లబ్లో చేరింది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే మొదటి 100 కోట్లు కొలగొట్టిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఆ సినిమా తీసింది ఎవరో కాదు, ఆయన అభిమాని సుజిత్. సో ఓజీ సినిమా అయిపోయింది. ఓజీ సినిమా లాస్ట్లో ఓజీ 2 కూడా ఉండబోతున్నట్టుగా మనకు అందులో ఇవ్వడం జరిగింది. అయితే ఇది కాస్త టైం పడుతుంది అని చెప్పేసి అనుకున్నాం, ఎందుకంటే ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆ పనులలో ముందుకెళ్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో సినిమాలు చేసేటువంటి అవకాశం లేదనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఓజీ 2 పైన ఆ నిర్మాణ సంస్థ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఓజీ 2 వస్తుంది. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ సుజిత్ నానితో పాటు ఒక సినిమా షూటింగ్ ఉన్నారు. అక్కడ నుండి అబ్రాడ్ నుండి ఇండియాకి రాగానే ఓజీ 2 పైన ఆయన ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నట్టుగా చెప్పడంతో మరొకసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఓజీ 2 అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఓజీ 2 చాలామంది సినిమా అభిమానులకు కూడా నచ్చింది ఈ సినిమా. ఓజీ సినిమా అనేది ఆ ఎలివేషన్స్ కావచ్చు, ఆ సీన్స్ కావచ్చు, అందులో ఉన్నటువంటి యాక్షన్ సీన్స్ కావచ్చు, అసలు నెక్స్ట్ లెవెల్ అది. అంటే ఒక అభిమాని తన ఇష్టమైన హీరోకి సినిమా తీస్తే ఏ విధంగా చూడాలనుకుంటాడో ఆ విధంగా తెరపైన చూపించాడు మనకు సుజిత్. సో ఓజీ 2 సినిమా రాబోతుంది. అది ఎప్పుడు అన్నది, అది ఏ రోజు అన్నది
మనకు సుజిత్ ప్రస్తుతం అబ్రాడ్లో సినిమా షూటింగ్లో ఉన్నాడు. నాని హీరోగా ఆయన దర్శకత్వం వహిస్తున్నాడు. అక్కడి నుండి ఇండియాకి రాగానే, ఆ షూటింగ్ అయిపోయి ఇండియాకి రాగానే ఓజీ పైన ఆయన ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాడు. సో ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక మంచి బూస్ట్ ఇచ్చే వార్తగా మనం చెప్పుకోవచ్చు. సింగ్ గీతం లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు. నిర్మాత నాగ్ అశ్విన్. సో దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా మారడం జరిగింది. సో సింగ్ గీతం సినిమా తీయడం జరిగింది. ఏదైతే సంగీతం శ్రీనివాసరావు గారు 14 ఏళ్ల తర్వాత మళ్ళీ దర్శకత్వం వహించిన చిత్రం సింగ్ గీతం. ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు అని నిర్మాత నాగ్ అశ్విన్ తెలిపారు. ఆయన్, అహల్య బమ్రు జంటగా శాలిని కొండేపూడి కీలక పాత్ర పోషించిన చిత్రం సింగ్ గీతం. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీ నేడు విడుదలవుతుంది. ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, ఏడాదిగా నేను దేవిశ్రీ ప్రసాద్ గారు, మా టీం అందరం సంగీతం గారితో ప్రయాణం చేసి ఇలాంటి సినిమా ఎలా తీయాలో నేర్చుకుంటూ ఈ చిత్రాన్ని రూపొందించాం. సంగీతం గారి స్టైల్లో చేసిన మరో సరికొత్త ప్రయోగం ఇది. నేను 10 ఏళ్ల వయసులో ఆదిత్య 360, నిజంగా ఆదిత్య 360 సినిమా అది ఇప్పటికి కూడా సినిమా చూస్తే ఒక పాతకాల సినిమాలో అనిపించదు. అది అడ్వాన్స్డ్ మూవీ. అంటే ఇప్పుడు వచ్చిన కూడా ఈ జనరేషన్ కూడా సరిపోతుంది సినిమా. లేదు ఇంకొక 50 సంవత్సరాల తర్వాత కూడా ఆ సినిమా చూసినా కూడా ఆదిత్య 369 అప్పటికి కూడా అది సరిపోయే సినిమా. అలాంటి సినిమాను ఆయన ఒక 40 సంవత్సరాల కింద ఇచ్చిందంటే సంగీతం శ్రీనివాసరావు గారు మామూలు దర్శకుడు కాదు. సో ఈరోజు సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా హిట్ కావాలని మనం అందరం కూడా కోరుకుందాం. సో ఇది ఈరోజు ఏఎన్ఎన్ మార్నింగ్ న్యూస్ వార్తలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూ ఉండండి ఏఎన్ఎన్ తెలుగు.